స్టూడెంట్ లెర్నింగ్ జర్నీలో తల్లిదండ్రుల పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో మొక్కుబడిగా మీటింగ్ పిలిచి ఒక టీ కాఫీ ఇచ్చి మీ పిల్లాడి ప్రోగ్రెస్ ఇలా ఉంది, లేకపోతే మీ అమ్మాయి డెవలప్మెంట్ ఇలా ఉంది అని చెప్పే కంటే కూడా అసలు హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి, విద్యతో పాటు విద్యేతర అంశాలు అంటే కో కరికులర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో స్టూడెంట్ తాలూకా ప్రోగ్రెస్ ఎలా ఉంది, అలాగే వాళ్ళ మెంటల్ ఎమోషనల్ వెల్బీయింగ్ ఎలా ఉంది, ఇలాంటి అంశాలన్నీ చర్చించడానికి దీన్ని ఒక ప్లాట్ఫామ్గా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే స్కూల్స్కి మనం ఈరోజు పంపించేది ఓన్లీ అకాడమిక్ లెర్నింగ్ కోసమో లెర్నింగ్ అవుట్కమ్స్ కోసమో కాకుండా ఓవరాల్గా ఒక మంచి సిటిజన్ తయారు చేసుకోవాలి అంటే అన్ని రంగాల్లో కూడా స్టూడెంట్కి మనం ట్రైన్ చేయాలి. అలాగే ఒక ఫ్యూచర్ సిటిజన్ని మనం తయారు చేయాలి. రాబోయే జనరేషన్లో వీళ్ళు సర్వైవ్ అయ్యే విధంగా కావాల్సినటువంటి అన్ని లైఫ్ స్కిల్స్ ఇచ్చే ప్లాట్ఫామ్గా మనం పాఠశాలను చూస్తున్నాం. కాబట్టి అలాంటి అంశాలని పేరెంట్స్కి కూడా తెలియజేసే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం టేకప్ చేసాం. ఒక్క ఉదాహరణ, పాఠశాల అయిపోయిన తర్వాత మెజారిటీ విద్యార్థులు అంటే తల్లిదండ్రులు వారి వారి వ్యాపకాల్లో నిమగ్నం అయినప్పుడు వీళ్ళు టీవీతోనో లేకపోతే మొబైల్తోనో ఒక ట్యాబ్లెట్తోనో ఆడుకోవటం, అట్లాగే మనకి అర్బన్ సెమీ అర్బన్లో ఈ మధ్యన కన్జంప్షన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ లాంటి ఒక విపరీతమైనటువంటి ధోరణుల్లో రావటం మనం చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటి వాటి మీద పేరెంటింగ్ ఎలా ఉండాలి, చైల్డ్ మీద ఏ రకమైనటువంటి గైడెన్స్ కంట్రోల్ ఉండాలి అనే అంశాలు కూడా ఈసారి టీచర్ల ద్వారా పేరెంట్స్కి తర్ఫీదు ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇదే కాకుండా ఎవరైతే మనకి అద్భుతమైన ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులు ఉన్నారో గత విద్యా సంవత్సరంలో వారి ద్వారా కూడా ఈ మీటింగుల్లో తోటి విద్యార్థులకు ఇన్స్పైర్ చేసేలాగా మనం షైనింగ్ స్టార్స్ అంటూ ఉన్నాం వాడిని. వారి ద్వారా తోటి విద్యార్థులకు జూనియర్ విద్యార్థులకు ఏ రకంగా ట్రైన్ చేస్తే వాళ్ళ సక్సెస్ మోడల్ ఏంటి అనేది అందరు విద్యార్థులతో షేర్ చేసుకోవడం ద్వారా మరింత మంది స్టూడెంట్స్ని కూడా ఇన్స్పైర్ చేయాలని కూడా ఈ వేదికని ఉపయోగించుకోవాలనుకుంటున్నాం.